ప్రకటించడానికి ఎప్పుడు సిగ్గుపడే వారిగా మనము ఉండకూడదు. దేవుని బిడ్డలుగా దేవుడు మనం తెలుసుకున్నాం, అవునా? మనకు కూడా ఒకరు చెప్తేనే మనకు తెలిసింది, అవును కదా? దేవుని గురించి మనము కూడా అనేక మంది దేవ సేవకుల ద్వారా దేవుని వాక్యాలు విని దేవుని మనము తెలుసుకున్నాము. దేవుని నిజమైన రక్షకుడిగా మనము ఆయన అంగీకరించాం. మరి అంగీకరించిన నీవు నేను ఏం చేయాలో తెలుసా? మనము కూడా ఇతరులకు చెప్పాలి, ఇతరులకు సువార్తను మనము ప్రకటించాలి. మనకున్న సమయాన్ని బట్టి, మనకున్న వీలుని బట్టి మనం ఏం చేయాలి? మనకు తెలిసిన 2 పదాలైన దేవుని గురించి మనము చెప్పాలి. సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు మనము సిగ్గుపడకూడదు, ఓకేనా? ఎందుకు అంటే దేవుని బిడ్డలము. మనము కూడా ఇదివరకు పాపములో, లోకంలో, చీకటిలో, అంధకారంలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనందరినీ నడిపించాడు. ఎలా నడిపించబడ్డాము? దేవుని సువార్తను విని మనం రక్షించబడ్డాము, అవునా కదా? మరి మనము కూడా విన్న మనము మనతోనే ఉండడానికి వీలేదు. మనందరం ఏం చేయాలి అంటే ఇతరులకు సువార్తను ప్రకటించే వారిగా మనము ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలు ఇతరులకు బోధించాలి. బోధించాలి అంటే మొదటిగా మనము వాటిని ఏం చేయాలి? మనం అనుసరించాలి, మనం వాటిని క్రియల్లో పెట్టాలి, ఓకేనా? మొదటిగా మనము చేయాలి, మనము చేసి ఇతరులకు మనము బోధించాలి. ఇశ్రాయేలు చిన్నది, చాలా చిన్న బిడ్డే అయినప్పటికీ ఎంత చక్కని మనసు కదా, ఎంత చక్కని మనసు కదా. మనము కూడా అటువంటి మనసు మనము కలిగి ఉండాలి.